ఎస్సీల గురించి మాట్లాడేది, వీళ్ళ బీసీల గురించి మాట్లాడేది. దయచేసి వాళ్ళకి ఉన్న ఇన్నర్గా ఉన్న ఫీలింగ్ ఏంటంటే అండి, టీడీపీలో ఉన్న కొంతమంది ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా బానిసత్వానికి అలవాటు పడ్డారు. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బానిసత్వం ఏం చేయట్లేదు. నాకు ఇక్కడ ఏదన్నా ఉంటే వెళ్ళి చెప్పేస్తాను, ఇది ఎట్లా ఉందండి, మొహమాటమే లేదు అందులో. అస్సలు అట్లా మాట్లాడకూడదని కూడా ఒకసారి చెప్తారు. అట్లా ఆ విషయం మాట్లాడకూడదులే, మాట్లాడుకొని చెప్తారులే, కానీ నాకు అనిపిస్తే చెప్పేస్తాను ఇదన్నా పరిస్థితి అని. కాబట్టి వీళ్ళందరూ ఎస్సీల గురించి బీసీల గురించి మాట్లాడితే నాకైతే ఫుల్ కామెడీగా అనిపించింది. దొంగ అన్నట్టు వీళ్ళందరూ మాట్లాడితే కొంచెం బాధ కూడా అనిపించింది అండి. ఎందుకంటే దళిత మహిళని ఈస్ట్ గోదావరి సైడు వ్యవస్థను చేసి కొట్టి టీడీపీ నాయకులు కొట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడితే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా ఒకరోజు అట్లా చేయకూడదురా నాయన అని మాట్లాడా? ఆయన హయాంలోనే జరిగింది. కానీ మేము చూసిన టీవీలో కూడా, అంటే మేము చూసిన కొన్ని వీడియోస్లో కూడా మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటే, ఒక 2 సంవత్సరాల కింద అనుకుంటా ఇదంతా జరిగింది. ఒక పెద్ద రైతులకి సభ పెడితే చాలామంది ఆడవాళ్ళు వచ్చి లోకేష్ బాబుకి చాలా విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఇట్లా చేసిండ్రు మమ్మల్ని వైసీపీ వాళ్ళు, ఇట్లా పోలీసులను పెట్టి కొట్టించిండ్రని, ఇలాంటివన్నీ కూడా విన్నారు కదా సార్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అటువైపు నుంచి కూడా అవే వస్తున్నాయి. నా దగ్గరకు కూడా ఉన్నాయి కొన్ని వీడియోలు. ఇప్పుడు చూపించలేని ఇంకో ఫోన్ లో ఉంది. అందులో కూడా ఫోన్లో ఏమో 700 ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకేష్ అదే పరిస్థితి, పైసలు ఇచ్చి కూర్చోబెట్టించి ఏదో ఒకటి చెప్పించడం ఎంత దౌర్భాగ్యం అండి. కాబట్టి ఒరిజినల్ గా మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన అంతే. ఓకే ఓకే. అండ్ ఒకటేంటి సార్, ఒక లీడర్ అవ్వాలన్నా, ఒక పాలిటిక్స్లో ఉండాలన్నా కూడా మనీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఈ రోజుల్లో. అంటే పైసలు లేకపోతే ఏమీ నడవదు. అసలు పోటీ చేయాలన్నా, గెలవాలన్నా, ఏం చెయ్యాలన్నా మనీ కావాలి. ఇదైతే వాస్తవమే. అంటే మామూలుగా రాజకీయంలోనే కాదు సార్, బతకాలంటే ఏం చెయ్యాలన్నా, ఇప్పుడు ఇక్కడ నుంచి లేచి నేను బయటకు వెళ్ళాలన్నా నాకు పైసలు లేకపోతే నేను ఏం చేయలేను బయటకు వెళ్ళి, అది పరిస్థితి మనది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి ఒక సామాన్యుడు ఏ విధంగా మరి ఈ పదవిలో అట్లా కొనసాగుతున్నారు? అసలు ఈ పదవిలో ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నెల అయ్యేసరికి ఖర్చులు ఎంత అయినాయి అని చెప్పి జగన్ గారికి చెప్తాను. నా శాలరీ 5 లక్షలు వచ్చిందండి. స్టేట్ గవర్నమెంట్ది, సెంట్రల్ ఫండ్ మొత్తం కలిపి 5 లక్షలు వచ్చిందండి. వాటితో 4-5 ఆస్తులు కొనుక్కున్నాను. ఓకే, ఒక 2 కార్లు ఏమో కొనుక్కున్నాను, 2-3 కార్లు కొన్నాను. కార్లు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అవి కొన్నాను. ఒక 2 స్థలాలు, ఒక 3 బిల్డింగ్లు అలాంటివి లోన్లు పెట్టేసుకొని కొనుక్కున్నానండి. కాకపోతే 5 సంవత్సరాల టైంలో కొనుక్కొని ఉంటే బాగుండేది. ఇప్పుడు 5 సంవత్సరాలు క్లియర్ అయ్యాయి. మనం 3 సంవత్సరాల క్రితం కొనడం వల్ల ఇంకా 1.5 సంవత్సరాలు లోన్లు కట్టాల్సినవి ఉన్నాయి. కాబట్టి నాకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే అన్న అడిగేస్తానండి. హెల్ప్ చేస్తారు ఆయన. ఆయనే కదా మనకి, నాకు ఇబ్బంది ఉందన్న చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు అప్పు తీసుకుంటారు? తీసుకోనండి, అన్న ఇచ్చేస్తారు. అప్ప నేను చెప్పలేదండి నాకు ఎప్పుడు. అయ్యో, ఓకే. నాకు ఏమి ఇచ్చారు అన్నది కూడా అప్పే నేను చెప్పలే. వాడుకో, ఖర్చులకు జాగ్రత్తగా వాడుకో అని చెప్తారు అంతే. కానీ చాలా మంది నాయకులు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కార్యకర్తలు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు బయట కూడా నేను చూసిన చాలామందికి, వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో అవసరాలతో వస్తారు. ఇప్పుడు మీరు ఎట్లయితే మీకు అవసరం ఉంటే అన్న దగ్గరకు పోతా అని అంటున్నారో, సేమ్ వే బయట ఉన్న వాళ్ళు కూడా అన్న దగ్గరకు వస్తాం మేము, మాకేమైనా అవసరం ఉంటే, మాకేమైనా కష్టం ఉంటే, ఏమైనా చెప్పుకోవాలంటే, ఏమైనా కావాలంటే. మరి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీ దగ్గర ఏముంది సార్? మరి నేను ఇప్పుడు ఈ ఉన్న దానిలోనే, నాకు అన్న ఇచ్చే దానిలోనే వీళ్ళందరికీ శాలరీలు ఇస్తాను. ఓకే, వీళ్ళందరికీ శాలరీలు ఇస్తాను. ఒకటి. రెండోది ఏంటంటే అండి, వీళ్ళు ఎవరైనా సరే ఏదన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యే పనులు ఏమైనా తెచ్చుకుంటే, అన్న మాకు లోన్ లాంటిది, ఈ లోన్ చేసి పెట్టండి, ఈ పని చేసి పెట్టండి, మాకు ఏదైనా మనీ వచ్చిందని అంటే ఏమైనా హెల్ప్ చేసి పెడతాను. కాకపోతే ఏంటంటే అండి, మన దగ్గర ఉన్న పిల్లలు ఎవరు ఆర్థికంగా బలపడలేదు. ఓకే. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న స్టేట్మెంట్ని నేను ఇక్కడ ప్రశ్న అడగకపోతే ప్రజలు నన్ను అడగలేదు అని అనుకుంటారు కాబట్టి అడుగుతున్నా నేను. మీరు అన్నారు కదా, ఏదన్నా ఫైనాన్షియల్గా అన్న ఈ వర్క్ చేసి పెడితే నాకు పైసలు వస్తాయి అని చెప్పి ఎవరన్నా వచ్చి అడిగితే మీరు ఆ పని చేసి పెడతా అన్నారు. దీన్ని మామూలుగా సెటిల్మెంట్లు అంటారు బేసిక్గా. ఎట్లా అనుకోండి. సో ఈ సెటిల్మెంట్లు ఇలాంటివి చేస్తారా సార్ మీరు? సెటిల్మెంట్ అంటే ఏదైనా అవ్వచ్చు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూమి ఉంది,